వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ ముందుండి నడిపించిన కేసీఆర్ గారు జాతిపిత అని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అంటుందన్నారు. అలాంటి జాతిపితకు మీరు సిట్ నోటీసులు ఇస్తారా అని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. జాతిపిత అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ని తప్పు చేస్తే నోటీసులు ఇవ్వొద్దా, తప్పు చేస్తే ఎంక్వైరీలు చేయొద్దా, తప్పు చేస్తే ప్రశ్నించొద్దా అని రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు. ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ కోసము ప్రాణాలు కోల్పోయిన వారికి ఏమీ కూడా ఇలా దక్కలేదు తెలంగాణలో. కానీ మీ కుటుంబంలో మాత్రం పదవులు మీకే, పొలాలు మీకే, ఆస్తులు మీకే, అన్ని మీ ఇంట్లోనే అన్ని కావాల్సినవి దక్కించుకున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. జాతిపితాన్ని చెప్పుకుంటున్న మీరు ఎన్ని తప్పులైనా చేయొచ్చా? జాతిపితాన్ని చెప్పుకుంటున్న మీరు ఎన్ని కుంభకోణాలు చేయొచ్చా? అలాంటి కుంభకోణాలను చేసిన వారిని సిట్ విచారణతో నోటీసులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచించండి. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. 10 ఏళ్ల పాలనలో ఎన్నో కోట్ల కుంభకోణాలు చేశారు. ఎన్నో వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఎన్నో పదవులు అందించారు. జరిగినవన్నీ మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు మాత్రమే అన్ని అనుభవించారు. ప్రాణాలు తీసుకున్న వారికి, ప్రాణాలు బలిదానం చేసిన కుటుంబాలకి ఏ పదవి గాని ఏమి అని కూడా మీరు వాళ్ళని కనీసం గుర్తించలేని పరిస్థితి చూస్తా ఉన్నాము. ఎందుకు మీరు జాతిపిత అని చెప్పుకుంటున్నారు? జాతిపిత తప్పు చేస్తే జాతిపితను ప్రశ్నించొద్దా? అట్లాగే వదిలేద్దాం ఆ రాష్ట్రాన్ని. తప్పు ఎవరు చేసినా చట్టానికి అందరూ సమానులే అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రావి నారాయణ రెడ్డి ఒక సభలో చెప్పుకొచ్చారు. జాతిపిత అయినా సరే, సామాన్యుడు అయినా సరే అందరికి చట్టం ఒకేలా పనిచేస్తుంది. చట్టం అందరికి సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదు అని పలు విమర్శలు చేసి ప్రయత్నం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ నాయకులు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఇకనైనా ఒక్కసారి జాతిపిత అంటున్నారు కదా, అదే జాతిపిత చేసిన కుంభకోణాల కోసం ఒక్కసారి మీరు కాలాన్ని తిరిగేయండి. అప్పుడు మీకే కనిపిస్తుంది ఆయన చేసిన కుంభకోణాలు, ఆయన చేసిన 100 ఎకరాల స్కామ్. సో చూడాలి భవిష్యత్తులో ఇది ఎక్కడికి దారి చూస్తూనే ఉన్నాను. మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.